హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వైస్విస్ మల్టీవర్స్. ఈరోజు మీకు హైదరాబాదీ మటన్ కర్రీ చెప్పేస్తానండి. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నప్పుడు ఇలాంటి జ్యూసీగా ఉన్న కర్రీ హెవీ గ్రేవీతో చేసి పెడితే ఇంకా వాళ్ళకి వేరే రెవెల్ ఉంటుందన్నమాట. ఇదైతే మనకి రోటీస్, పుల్కాస్, అలాగే మనకి రైస్, చపాతి దేనికైనా అదిరిపోతుంది అండి కర్రీ. ఎలా చేయాలంటే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను, మీరు చూసి చేసేయండి. మనం ఈ మటన్ కర్రీకి ఫస్ట్గా మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. అది ఎలా చేయాలంటే చూడండి. దీనికోసం ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 ఇంచు సినిమన్ స్టిక్, 4 లవంగాలు, 2 ఇలాచి, 1 జాపత్రి, 7 జీడిపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. తీసుకొని పక్కన పెట్టుకున్నాక అదే కడాయిలో 2 టేబుల్ స్పూను ఆయిల్ కూడా వేసి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ఏదైతే మనం మసాలా చేసుకున్నా వాటర్ పోసుకుంటూ మన థిక్ గ్రేవీ చేసుకుందాం. ఆ తర్వాత మనం ఆనియన్స్ని అదే గ్రైండర్లో మళ్ళీ వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసి ఇంకొకసారి పేస్ట్ చేసుకుందాం. నేను ఒక 500 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద తీసుకొని మొత్తం అంతా మ్యారినేట్ చేసుకున్నాను. మ్యారినేట్ చేసిన తర్వాత ఒక 1 అవర్ రెస్ట్ ఇచ్చేద్దాం. ఆ రెస్ట్ ఇచ్చేసిన తర్వాత మనము ఒక టమాటాని కూడా కట్ చేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత లోతుగా ఉన్న గిన్నె తీసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి మటన్ని, అది వేసి హై ఫ్లేమ్లోనే మాత్రమే మనము ఒక 5 మినిట్స్ అనేది కుక్ చేయాలి. బాగా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే ముక్క చాలా బాగా కుక్ అవుతుందన్నమాట. హై ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. ఆ తర్వాత మనము ఏదైతే టమాటా పేస్ట్ చేసామో అది కూడా వేసి మనము ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఒక్కొక్కటి వేసుకోవాలి. ఆ తర్వాత అది ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేయాలి. నేను ఫస్ట్ టమాటా వేసా, తర్వాత ఆనియన్, కర్డ్, చిల్లీ పేస్ట్ చేసుకున్నాను కదండి, అది కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకున్నాం. ఇది వేసే ముందే నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను, ఎందుకంటే పెరుగు వేసాను కాబట్టి. బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్ చేసుకున్నాను. చూసారా, ఈ విధంగా ఉంటుంది. అది వేడి మీద మనం పెరిగేస్తే మనకి కర్రీ అనేది చాలా బాగోదన్నమాట. ఆ తర్వాత మొత్తం అంతా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాను. ఆ తర్వాత ఏదైతే పేస్ట్ చేశానో ఆ మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకుంటూ ఇంకొక 5 మినిట్స్ కుక్ చేశాను. చూసారా, ఆయిల్ ఇంత తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది బాగా కలిసిపోయిన తర్వాత 1 కప్పు హాట్ వాటర్ని తీసుకోవాలి ఖచ్చితంగా. మనం నార్మల్ వాటర్ వేసుకుంటే ముక్క చతికిల పడిపోతుందండి, అందుకని హాట్ వాటర్ వేసుకుంటే చాలా బాగా కుక్ అవుతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకుందాం. ఆ తర్వాత ఒక 2 చిల్లీస్లు కూడా వేసుకొని బాగా కుక్ చేసుకుందాం. ఆ తర్వాత కసూరి మేతి వేస్తే టేస్ట్ అదిరిపోతుందండి. తర్వాత కొంచెం క్యాషెస్ వేసుకొని మనం ఒక 5 మినిట్స్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సూపర్గా అదిరిపోయే మటన్ కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు లేటు, మీరు ఈసారి దావత్కి ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇష్టమైతే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకోండి. హైదరాబాదీ మటన్ కర్రీ రెడీ.